నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ బోరిగం నుండి వెళ్లే మార్గమధ్యంలో ఉన్న శివారులోని స్వర్ణవాగులో నుండి ఇసుకకు మండల రెవెన్యూ అధికారుల ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండా దర్జాగా 4-5 ట్రాక్టర్ల ద్వారా అక్రమ ఇసుక నిర్మల్కు రవాణా చేస్తూ గ్రామంలో మరియు గ్రామ శివారులో డంపులుగా నిల్వ చేసి ప్రజల ఆస్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. అధికారులు ఈ సందర్భంలో శ్రద్ధ చూపకపోవడం వలన జనాలు అధికారులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ ఇసుక అరికట్టేందుకు మండల రెవెన్యూ అధికారులకు నియమ నిబంధనలతో కూడిన పకడ్బందీ ఆదేశాలు, అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం వలన ఇసుక మాఫియా మరీ రెచ్చిపోతూ ప్రజాధనాన్ని దోచుకుంటూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సందర్భంలో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుని ఇసుక మాఫియా దళారుల ఆగడాలను అరికట్టవలసిందిగా జనాలు అభిప్రాయపడుతున్నారు.